నువ్వు విన్నది కరెక్టే మురళి. మురళి చంపేయ్. ఏం మాట్లాడుతున్నావు? చంపేయమనగానే ఎవరిని అని అడుగుతావనుకున్నాను మురళి. కానీ నువ్వు నన్ను అలా అడగలేదు. నువ్వు నన్ను అడగలేదంటే నీకు నా మాట మీద విలువ లేదు కదా. ఇదిగో, చంపటం అంటే ఇంకొక మనిషి ప్రాణాలు తీయటం అది నేను చేయను. నా మనసు ఒప్పుకోదు, నా వల్ల కాదు. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు దాచేసిన నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా ఉంచటం కూడా నా వల్ల కాదు మురళి. చెప్పేసైనా ఆగాకు, తొందరపడకు ప్లీజ్. నువ్వు చెప్పకుండా ఉండాలంటే అది కాకుండా ఇంకేం చేయాలో చెప్పు. ఒకరిని చంపాలి. చెప్పేవారిని? వసుంధరని. రై, పిచ్చిగా ఉందా? వసుంధర కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. తనని కాపాడటానికి ఎక్కడికి వచ్చాను. నువ్వెక్కడున్నావు చెప్పు. నువ్వెక్కడున్నావు అసలు చెప్పు. నేను ముందే నిన్ను చంపమన్నది నన్ను కాదు మురళి, వసుంధరని. చెప్పాను కదరా, నేను బతుకున్నదే తన కోసం. నీ పర్సనల్ విషయాలు నాకు అక్కర్లేదు మురళి. నువ్వు వసుంధరని చంపాలి, లేదంటే నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు వసుంధర కంటే ముందు నీ వాళ్లే గుండె పగిలి చచ్చిపోతారు. చూడు, నీకు 10 నిమిషాలే టైం ఇస్తున్నాను. ఈలోపు వసుంధరని వెతికి చంపేయి, లేదంటే తనను నేనే చంపేస్తాను. నీ గురించి నిజం బయట పెడతాను. ఇక ఎవ్వరినీ నమ్మక్కర్లేదు మురళి. నీ టైం స్టార్ట్స్ నౌ. నేను ఓ మై గాడ్. పది నిమిషాలు వసుంధరని కాపాడుకోవాలి, లేకపోతే వాడు వసుంధరని ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. కాపాడకపోతే వాడే చంపేసేలా ఉన్నాడు. మధురా, ఇవాళ నీకు నేర్పించింది నాట్యంలో మొదటి వంతు. ఇంటికి వెళ్ళాక ప్రాక్టీస్ చేసి రేపు నాకు చేసి చూపించాలి. అలాగే వసుంధర గారు. సరే, ఇంక నేను వెళ్ళనా? వసుంధర గారు, ఇక్కడ కొంచెం దూరంలోనే మా ఇల్లు. ఈరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా. నన్ను క్షమించు మధురా, నాకు ఈరోజు అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది. నేను అది పూర్తి చేయాలి. వెళ్ళనీవే మధురా, ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా తను మనింటికి రావాల్సిందేగా. అదేనమ్మా, మా అమ్మాయికి ఎలాగూ డాన్స్ నేర్పిస్తున్నావు కదా, ఈరోజు కాకపోయినా ఇంకెప్పుడైనా వీలుంటే వస్తావని అంటున్నాను. వీలుంటే తప్పకుండా వస్తానండి. అన్నయ్య, 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 మురళి అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. మధురా, ఎక్కడ మీ అన్నయ్య? ఇప్పుడు ఇక్కడ కనిపించాడు. అటు వెళ్ళిపోయినట్టున్నాడు. ఏదో పని పడి ఉంటుంది. మీరు ఇక్కడే ఉంటారు కదా, ఇంకా సేపట్లో మా అన్నయ్యని మీకు పరిచయం చేస్తాను. ఇక్కడే అంటే ఈ గుడిలోనే ఉంటాను. అలేకి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను తను ఎక్కడుందో కనుక్కుంటాను. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావే?
అన్నయ్యనమ్మా, నాకు తెలీదా? ఇదేంటి అలెక్య ఫోన్ రీచ్ అవడం లేదు? తను ఇక్కడే ఉంటానని చెప్పింది కదా. చూసారా లక్కీ గారు, మనం ఎంత తెలివిగా తప్పించుకున్నాము. ఈ ముసుగులో మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఏమంటారా లక్కీ గారు? మనల్ని ఇలా గుర్తుపట్టకపోవచ్చు, కానీ మనం ఉన్న ఈ డ్రెస్సుల్లో వాళ్ళు గుర్తుపడితే? నిజమే సుమి, అవును, నేను అంత ఆలోచించలేకపోయాను. ఇప్పుడు ఎలా? వాళ్ళు వచ్చేస్తున్నారు అలెక్కి గారు. మనం వాళ్ళని గుర్తుపట్టడం కాదు, వాళ్ళు మనల్ని గుర్తుపట్టకుండా ఏదైనా చేయండి ఆనంద్ గారు. ఏం చేయమంటారు అలెక్కి గారు? ఇలా మన గురించి తెలిసిందంటే వాళ్ళు మా నాన్నమ్మ దగ్గర రాద్ధాంతం చేస్తారు అలెక్కి గారు. అబ్బా, వాళ్ళకలా భయపడకపోతే ఏదైనా ఆలోచించొచ్చు కదా. అందరూ జంటవారీగా వచ్చి వరుసలో నిలబడండి అమ్మా. అలెక్కి గారు, ఒక ఐడియా తట్టింది. ఏంటది? అలెక్కి గారు, మనం కూడా వాళ్ళల్లో కలిసిపోయి నిలబడదాం. అప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టరు. కరెక్టే, కానీ వాళ్ళు గుర్తుపడతారేమో. ఏం గుర్తుపట్టరు, మీరు రండి. ఓం తచ్చయ్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తద్విపదే. అందరూ ఒకరి చేతికి ఒకరు కంకణం కట్టుకోండి. ఎవరమ్మా మీరు? దారికి అడ్డంగా ఎందుకున్నారు? అసలు ఇక్కడ ఏం పని మీకు? వెళ్ళండి. మన కళ్ళల్లో పసుపు కొట్టించి వాళ్ళు పారిపోయినట్టున్నారు మామ్. ఎక్కడికి వెళ్తారు బేబీ? వాళ్ళ బాగుతో అంతా తెలిసిపోయింది. మనకి మళ్ళీ వాళ్ళు దొరకరా ఏంటి? అలాగే వస్తున్నాం. బేబీ, మనం వచ్చిన పని అయిపోయింది, వెళ్దాం పద. ఎక్కడికి మామ్? చెప్తాను పద. బాబు, మీరు కూడా ఈ కంకణం కట్టుకోండి. మేమా? మీరేనయ్యా, కంకణం కట్టుకోవడం ఇక్కడ ఆచారం. కట్టుకోండి.
అన్నయ్య చూసావా అమ్మా, ఇందాక చెప్తే నువ్వు నమ్మలేదు కదా. అన్నయ్య ఇక్కడే ఉన్నాడు చూడు. అమ్మా మధుర, మీరు గుడికొచ్చారేంటి? ఎందుకు వచ్చారు? అదేంట్రా అలా అంటావు? మేం గుడికే కదా వచ్చింది. అదే, కాకపోతే నీకు ఆరోగ్యం బాలేదు, పైగా వర్షం పడేలా ఉంది, వాతావరణం బాలేదు, ఇంకా దెబ్బతింటుంది ఆరోగ్యం. తొందరగా ఇంటికి వెళ్ళండి. మధుర, నీకైనా తెలీదా? అమ్మ జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అదేంటన్నయ్య అలా అంటావు? గుడికి వెళ్ళడం కూడా తప్పేనా? అలా అయితే నువ్వెందుకు వచ్చావు? నేనంటే నాకు పనిచేరు చూడు, ఆయన ఏదో ఆపదలో ఉన్నట్టు నాకు ఫోన్ వచ్చింది. సో ఆయన ఆపద నుంచి రక్షించడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఎందుకంటే నాతో పాటు చూస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. మధుర రావే, అన్నయ్య వస్తాడు గాని. జాగ్రత్త అన్నయ్య. నేను కాదు, అమ్మ జాగ్రత్త. తొందరగా వెళ్ళిపోండి. వెళ్ళండి, రావే. వర్షం పడేలా ఉంది. వెళ్ళండి వెళ్ళండి. ఎవరా నువ్వు? ఎంత టెన్షన్ పెడుతున్నావు? నువ్వు దొరకాలి, నిన్నక్కడే చంపేస్తాను. రేయ్, ఎక్కడున్నావురా? మురళి, నువ్వేం మాట్లాడకు. నీకు 5 నిమిషాలే టైం ఉంది. ఈలోపు నువ్వు వెళ్ళి చంపకపోతే నేనే వెళ్ళి చంపేస్తాను. ఇప్పుడు ఎలా కనిపెట్టారే? ఆనందలెక్య ఈ గుడికి వస్తారన్నారు అంటే వసుంధర ఖచ్చితంగా వాళ్ళతో పాటే ఉండుంటుంది. ఆనంద్ ఎక్కడున్నాడు? అలెక్య గారు, వాళ్ళు వెళ్ళిపోయారు. పూజారి గారికి చెప్పి మనం కూడా వెళ్ళిపోదాం. పదండి ఆనంద్ గారు. పూజారి గారు ఇంతసేపు మమ్మల్ని కాపాడి మంచి పని చేశారు. ఇక మేము వెళ్ళిపోవచ్చు కదా? ఎక్కడికి బాబు? పెళ్లి ముహూర్తానికి సమయం అవుతోంది. పెళ్ళా? అంత ఆశ్చర్యపోతున్నారేమిటి? మీరు కూడా వీళ్లతో పాటు జంటగా కొబ్బరికాయ కొట్టారు, కంకణాలు కట్టుకున్నారు. వెళ్ళిపోతామంటారేంటి? మీరు వెళ్ళిపోతే అమ్మవారు నిర్ణయించుకున్న మొక్కు పోతుంది. పెళ్ళంటండి? చూడండి బాబు, 10 జంటలకి పెళ్లి చేస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. ఇప్పటిదాకా అన్నీ బాగా జరిగాయి. ఇప్పుడు మీరు కాదని నా నమ్మకాన్ని పోగొట్టకండి. ఇప్పుడు మీరు వెళ్తే వీళ్ళందరి పెళ్లిళ్ళు కూడా ఆగిపోతాయి. వసుంధర, వాడే చేస్తున్నాడు. హలో, నీకిచ్చిన టైం అయిపోయింది మురళి. తనను నేనే చంపేస్తాను. రే, వద్దు. నీకు కావాలంటే నా ప్రాణాలు తీసుకో. నీ ప్రాణాలు నాకెందుకు మురళి? నువ్వు బతకాలి, నేను అనుకున్న పనులు జరగాలి. సీ యు, బాయ్. ఎంత ట్రై చేసినా ఫోన్ కలవడం లేదు. అలీకి ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయి, నువ్వు వసుంధరవే కదా? అవునండి. కాకర్ల వంశీకృష్ణ పియ్యే మీరే కదా? నేనే.
ఈ లెటర్ వంశీ గారికి ఇవ్వమని చెప్పారు. ఏంటిది? తెలీదమ్మా. వాడే రే 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 చెప్తున్నాను, ఫోన్ మాత్రం కట్ చేయకు, నా మాట విను. కాపాడాలనుకుంటున్నావా? రే ప్లీజ్, నేను చెప్పేది విను, ఫోన్ మాత్రం కట్ చేయకు. కట్ చేయను. నేను చెప్పేదే నువ్వు విను. వసుంధరను కాపాడాలనుకుంటే నువ్వు వెళ్ళి వంశీకృష్ణ స్థానంలోకి వచ్చిన క్యారెక్టర్వి నువ్వే అని నిజం చెప్పేశాయి. రే ఎందుకురా విసిగిస్తున్నావు? మిస్టర్, ఇప్పుడు వసుంధర చేతిలో కవర్ ఉంది. అవి DNA రిపోర్ట్స్. వంశీకృష్ణ చచ్చాడని, అతని స్థానంలో మురళి ఉన్నాడని తెలిసిపోయే విలువైన కాగితమది. ఏంటి, షాక్ అయ్యావా? టైం లేదు మురళి. వసుంధర కవర్ ఓపెన్ చేస్తే నువ్వు ఫినిష్ అయిపోతావు. DNA రిపోర్ట్స్ రే, అంటే నువ్వు ల్యాబ్ వాడివా? నువ్వు అక్కడే ఉండరా, వెతికి మరి చంపేస్తాను. నేను DNA రిపోర్ట్స్ రెడీ చేసిన ల్యాబ్ వాడిని అనుకుంటున్నావా? నో మ్యాన్. క్లారిటీగా చెప్పాగా, మళ్ళీ అడుగుతావేంటి? వెళ్ళు, వసుంధర వెయిట్ చేస్తుంది. వసు, ఎక్కడున్నా వసు? వసు నాకు కనిపించేలా చూడు ప్లీజ్ ప్లీజ్. వసు, ఎందుకు అంతగా ఆయాసపడుతున్నారు? ఏమైంది? అది వసు, ఈ కవర్ కోసమా? తీసుకోండి. మీకిమ్మని చెప్పి ఎవరో లేడీ ఇచ్చెళ్లారు. చాలా ముఖ్యమైనది అనుకుంటా, లేకపోతే మీరు ఇంతలా పరిగెత్తుకుంటూ వస్తారా? ఒక నిమిషం వసు, ఒక నిమిషం. హలో, నేను చెప్పింది నిజమో కాదో చెక్ చేసుకో. రిపోర్ట్ చూడు. DNA రిపోర్ట్లో ఏముంది? నువ్వు వంశీవి కాదని, DNAలో నెగిటివ్ అని వచ్చిందని తెలుసుంటే ఏమయ్యేది? నువ్వెందుకురా ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? చెప్పాను కదా, నీ సర్వస్వమైన వసుంధరని, వసుంధర ప్రాణాన్ని కావాలనుకుంటున్నాను. నువ్వు తేలిగ్గా తీసుకుంటే వసుంధర చస్తుంది. నువ్వు చేసిన మోసం తెలుస్తుంది. అలా జరగకూడదంటే ఇంటికెళ్ళి వసుంధరనే పెళ్లి చేసుకుంటానని చెప్పేశాయి. బాయ్. రావసు, వెళదాం. ఏమైంది? అందులో ఏముంది? ఏం లేదు వసు, ఆనంద్ వాళ్ళు వచ్చే టైం అయింది, రా వెళదాం. ఏంటని అడుగుతుంటే సమాధానం దాటేస్తున్నారేంటి? చెప్పాల్సిన టైం వస్తే తప్పకుండా చెప్తాను. మీలో ఈ కంగారు, భయం నేనెప్పుడు చూడలేదు. అసలేం జరుగుతుంది? వసు, ఏం లేదు, కొంచెం అది తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆనంద్ వాళ్ళు వచ్చేస్తున్నారు, నువ్వు పద రా. ఆ కవర్లో ఏముంది? నేను చూసుంటే బాగుండేది.